మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ దాత్రి వచ్చి చూసే కొందికి కౌశికి కింద పడి ఉంటుంది. కేదార్ నీళ్ళు తీసుకురా అని దాత్రి చెప్తూ ఉంటే ఇక కేదార్ నీళ్ళు తీసుకొస్తాడు. ఇక బెడ్పై పడుకోబెట్టి కౌశికిపై నీళ్ళు చల్లుతూ ఉంటారు. వదిన లే అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే ఈ లోపే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. అమ్మ కౌశికి ఏమైంది అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. వద్దు, నన్ను చంపద్దు మామయ్య, నన్ను చంపద్దు అని కౌశికి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. వదిన, ఇక్కడ ఎవరు లేరు, కాస్త తేరుకోండి వదిన, చూడండి వదిన అని దాత్రి చెప్తూ ఉంటుంది. లేదు నన్ను చంపుతున్నాడు, నేను చచ్చిపోతే జగదాత్రి కీర్తి అనాథైపోతుంది, నన్ను కాపాడుకి అని దాత్రితో చెప్తూ ఉంటుంది. ఏందమ్మి, మళ్ళీ నేను చంపేసిన పరంధామం వచ్చి నేను చంపైపోయాడా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అవును అని ఇక కౌశికి అంటుంది. ఇంకా నయం, కౌశికి వదిన ఇక్కడ ఇలా కేకలు పెడుతుంది కాబట్టి సరిపోయింది. ఆఫీసులోనో లేకపోతే బయటనో ఇలా అరిస్తే అందరూ కూడా పిచ్చి అనుకుంటారు. అప్పుడు మన ఆఫీస్ ఏమైపోవాలి, మన ఆస్తి మన అంతస్తు ఏమైపోవాలి అని నిషిక చెప్తుంది. నిషి, బుద్ధుండే మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు అని దాత్రి కోప్పడుతుంది. ఏంటే, మేమేదో కావాలనే ఇలా చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు, లేకపోతే వదిన ఇలా అరవటం పిచ్చి అంటారు కదా, బయట వాళ్ళ ముందరు ఇలా ప్రవర్తిస్తే ఆ న్యూస్ హెడ్లైన్స్లో వస్తుంది, అప్పుడు మన రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది అని నిషిక చెప్తుంది. వదినకేమీ పిచ్చి పట్టలేదు, నువ్వు ఆ పాయింట్ని ట్రిగర్ చేసి మాట్లాడకు అని జగదాత్రి కోపంగా చెప్తూ ఉంటుంది. ఏంటే, వదినికి పిచ్చి పట్టిందని మేమే ఇలా క్రియేట్ చేసి మాట్లాడుతున్నామని అంటున్నావా అని నిషి చెప్తుంది. అనుకోవడం దగ్గరే ఆగిపో నిషి, ఒకవేళ నా అనుమానం కానీ బలపడిందే అనుకో, నేను ఆధారం కోసం వెతకడం మొదలు పెట్టానే అనుకో, అప్పుడు ఒక్కసారి నీ పరిస్థితి ఆలోచించుకోండి, నేను ఈసారి అస్సలు వదిలిపెట్టను అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది. ఏందిపా, నువ్వేం మాట్లాడవేంటి, చూడు ఈ అమ్మి మా గురించి ఎలా మాట్లాడుతుందో అని వైజయంతి చెప్తుంది. మీరిచ్చిన చనువు వల్లే మామయ్య ఇది ఎలా నోరెత్తి మాట్లాడుతోంది, లేకపోతే నా ముందర నోరు మూసుకొని పడి ఉండేది అని నిషిక చెప్తుంది. మీరంతా కాస్త ఆగుతారా, ముందు కౌశికి పరిస్థితి గమనించుకోండి. అమ్మ కౌశికి, నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిదమ్మా అని సుధాకర్ అంటాడు. మామయ్య, వదినకి ఏదైనా అయితే కదా హాస్పిటల్కి వెళ్ళటానికి అని జగదాత్రి చెప్తుంది. కళ్ళ ముందర చూస్తున్నాక ఏమీ అవ్వలేదని ఎలా చెప్తావు, ఇలాగే వదిలేస్తే వదినికి పిచ్చి ఎక్కువైపోతుంది, మామయ్య వచ్చాడు చంపబోయాడు అని మాట్లాడుతుంది, చనిపోయిన మామయ్య ఎలా వస్తాడు అని నిషిక చెప్తుంది. ఇలాగే వదిలేస్తే పిచ్చి ముదిరిపోతుంది అని కాచి కూడా చెప్తుంది. నాకు పిచ్చి పట్టలేదు, నేను చెప్తున్నదంతా నిజమే అని కౌశికి ఇక గట్టిగా అరుస్తుంది. ఎన్ని చెప్పాలి మీకు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని కౌశికి బాధపడుతూ ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది. అవును, అలా మాట్లాడకండి అని కేదార్ కూడా కోప్పడతాడు. అమ్మే కౌశికి, నువ్వేం బాధపడకు, నీకు పిచ్చి పట్టినా కూడా నిన్నే మెంటల్ హాస్పిటల్లో మేము వదిలేయంలే, మేము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాంలే అని వైజయంతి చెప్తుంది. ఇక కాచి కూడా అవునని చెప్తుంది. మీరంతా నోరు మూసుకుంటారా, కౌశికి ఏమీ పిచ్చి పట్టలేదు, నోరు మూసుకోండి, ఇలాగే మాట్లాడారంటే మెడ పట్టి బయటికి తోసేస్తాను జాగ్రత్త అని సుధాకర్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. మీలే కదా నాన్న ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పారు, మమ్మల్ని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, ఒక మంచి థెరపిస్ట్కి చూపిస్తానని తీసుకువెళ్తానని చెప్పాను, అంతేకాని మీలా మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తానని నేను చెప్పడం లేదు అని ఇక సురేష్ విషయంలో నీ మనసు గాయపడిందని తెలుసు కాబట్టి మంచి థెరపిస్ట్కి చూపించుకుందామమ్మా అని సుధాకర్ చెప్తాడు. అవును వదిన, ముందు ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్దాం అని దాత్రి కూడా చెప్తుంది. కౌశికి కూడా సరేనని ఒప్పుకుంటుంది. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ అందరూ ఒక గదిలో చేరి మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ ఎమ్మి జగదాత్రి కేదార్ ఉండగా మనము ఆ కౌశికిని పిచ్చిదాన్ని చేయలేము అని మాట్లాడుకుంటూ ఉంటే, అవును మనం గెలుపుకి ఒక అడుగు దూరంలో ఉన్నాం, ఏదో ఒకటి చేసి పిచ్చిదాన్ని చేసి తీరాల్సిందే అని నిషిక చెప్తుంది. నాతో పెట్టుకుంటే నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను నిషి, చూస్తూ ఉండు అని యువరాజ్ ఒక ప్లాన్ చెప్తాడు. ఇక కేదార్ దాత్రి ఇద్దరు బయటికి వెళ్తారు. బాల్కనీలో నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. అసలు కౌశికి వదిన్ని పిచ్చిదాన్ని చేయాలని ఇదంతా నిషి వాళ్ళ కుట్రే అని వదినికి తెలిస్తే వదిన ఏమైపోతుందో, వాళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారని ముందు నాకు క్లారిటీ రావాలి కేదార్, ఒక్కసారి క్లారిటీ రావాలి, అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను, నా చేతి నుంచి నా పిడికిల నుంచి వాళ్ళు అసలు తప్పించుకోలేరు అని దాత్రి చెప్తుంది. మరి అది వాళ్ళ కుట్ర అని తెలుసుకోవడం ఎలా దాత్రి అని కేదార్ అడుగుతాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని అమలు చేసేద్దాం అని దాత్రి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం కేదార్ దాత్రి ఒక చోట చేస్తారు. అయ్యో నిషి, పిన్ని అందరూ రండి అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు
అని నిషి ఇక వైజయంతి అందరూ అక్కడికి వస్తారు. అయ్యో మేము చెప్పేది ఉంటే మీరేమన్నా ఇంకేమన్నా ఉందా, పరంధామయ్య లాంటి ఒక అతను వచ్చి నగలన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు అని కేదార్దాత్రి చెప్తారు. ఏంటి, నగలన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారా అంటే నిషి నగలా అని కాచి అడుగుతూ ఉంటుంది. నిషి వెంటనే తన గదిలోకి వెళ్తుంది. మొత్తం కూడా చెక్ చేస్తుంది. యువరాజ్, నా నగలు కనిపించడం లేదు అని చెప్తూ ఉంటారు. అమ్మో, నిషి నగలే పట్టుకు వెళ్ళిపోయాడు అంటే నా నగలు కూడా పట్టుకు వెళ్ళిపోయి ఉంటాడు. మా అమ్మగారు పెట్టిన రవ్వల నక్లీసు, నేను నీకు ఇచ్చిన ఇంకో నక్లీసు అన్నీ కూడా పోయాయా? ఆ దొంగ సచ్చినోడిని అస్సలు వదలకూడదు. ఒరే అబ్బోడా, పోలీస్ కేసు పెట్టి వాడిని పోలీసులకి పట్టిద్దాం మన నగలు అని వైజయంతి ఇక ఒక క్షణం కూడా ఆగిపోతుంది. మాట్లాడండి అత్తయ్య, నగలు దొంగతనం చేసిన మామయ్యని పోలీసులకు పట్టిస్తారా అన్నట్లు పోలీసులు ఆత్మల్ని పట్టుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అవును కదా, ఆత్మల్ని పోలీసులు ఎలా పట్టుకుంటారు పిన్ని, చెప్పండి పిన్ని అని కేదార్ కూడా అడుగుతూ ఉంటాడు. ఏంటత్తయ్య, ఇందాక పాత సినిమాలో విలన్ లాగా తెగ రెచ్చిపోయి మాట్లాడారు, ఇప్పుడేమో మూకి సినిమాలాగా సైలెంట్గా ఉండిపోయారు, మాట్లాడండి అని దాత్రి అడుగుతుంది. మేమిప్పుడు అన్నామే ఆత్మ నగలు కొట్టేసిందని, అనలేదు కదా అని నిషిక ఇక నిజాన్ని దాచేసి మాట్లాడుతుంటుంది. మరి ఆత్మ నగలు కొట్టేసిందని అనగానే నువ్వెందుకు నగలు వెతుక్కోవడానికి వెళ్ళావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఎందుకు అన్నారు మీరు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఆత్మ నగలు ఎలా కొట్టేస్తుందే తింగర్దానా అని మీరు డైలాగులు కొట్టాలి కానీ ఇలా యాక్షన్లోకి దిగిపోయి ఎందుకు నగల్ని చెక్ చేసుకున్నావు నిషి అని దాత్రి అడుగుతూ ఉంటుంది. కర్మకాలి అని నిషి మనసులో అనుకుంటుంది. అక్క చెప్పింది నిజమని మేము నమ్మినా అది ఎలా సాధ్యమని మేము ఇప్పటి వరకు ఆలోచించాము. ఇప్పుడు మీ మాటలతో మాకు పూర్తిగా అర్థమైపోయింది, క్లారిటీ కూడా వచ్చింది అని కేదార్ అంటాడు. నిషి, నీ నగలు ఎక్కడికి పోలేదు, పక్క కబోర్డ్లోనే ఉన్నాయి, వెళ్ళి చూడు అని దాత్రి అంటుంది. ఇక నిషి వైజయంతి యువరాజ్ అయితే నగల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటారు. అమ్మయ్య ఉన్నాయి అత్తయ్య అని నిషి అంటుంది. మనమే అనవసరంగా తొందరపడ్డామమ్మీ అని వైజయంతి అంటూ ఉంటుంది. పరంధామయ్యలాగే అచ్చంగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు, మనం త్వరలోనే కనిపెడదాం కేదార్ అని దాత్రి చెప్తుంది. తప్పకుండా దాత్రి అని కేదార్ చెప్తాడు. ఇక నిషి వైజయంతి యువరాజ్ చేసిన ప్లాన్ దాత్రి వాళ్ళకి తెలిసిపోతుంది. జేడీకేడి సాధు నాయక్ ఆఫీసర్తో ఇంకొక ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే గదిలో నుంచి రివాల్వర్ పేల్చిన సౌండ్ వినపడుతుంటుంది. రివాల్వర్లు జేడీకేడి పట్టుకొని ఎవరు మేమేలు చూస్తామని పరిగెత్తుకొని గదిలోకి వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ బామ్మ టీవీ పెట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న టీవీలో సీన్ని చూస్తూ ఉంటుంది. ఆ సౌండ్కి నిజంగానే గన్ పేలిన సౌండ్ అనుకొని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చుంటారు. వెనకాలే సాధు నాయక్ ఇంకో ఆఫీసర్ కూడా అక్కడికి వస్తారు. మా అమ్మ టీవీ పెట్టుకొని చూస్తుందా, మా అమ్మ సౌండ్ ఇంజనీర్, కాస్త నన్ను క్షమించండి అమ్మ అని ఆవిడ చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని టీవీని ఆఫ్ చేసేస్తారు. ఏంటమ్మా ఇలా చేసావు అని అతను అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, నీలో నువ్వే కొనుక్కుంటే ఎలా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు అని జేడీకేడీని చూస్తూ విడివిడిగాను చాలా బాగున్నారు, కలిపి చూస్తే జంటగా కూడా చాలా బాగున్నారే, ఎవరప్ప వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఈవిడ నాపై కోపంగా నీపై ఏమో ఇంకో రకంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది అని దాత్రి కేదార్తో అడుగుతూ ఉంటుంది. నాకు మాత్రమే అలా అనిపిస్తుంది అనుకున్నాను, నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని కేదార్ అడుగుతాడు. ఎవరు, ఏం పేరు మీరు పేర్లు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. జేడి అని దాత్రి అంటుంది. ఏంటి జాడీనా అని బామ్మ అడుగుతుంది. లేదు జేడి అని జేడి చెప్తుంది. ఏంటి జాడి పొడి అనే పేర్లు పెట్టుకోకపోతే మంచి పేర్లు దొరకపోయాయి మీకు అని బామ్మ అడుగుతుంది. జాడి పొడి కాదు బామ్మ, జగదాత్రి అని 2-3 సార్లు దాత్రి అంటుంది. ఓ జగదాత్రినా అని బామ్మ అడుగుతుంది. నీ పేరు బాబు అని కేడీని అడిగితే కేదారు అని సమాధానం చెప్తాడు. ఆ ఈశ్వర్ని పేరు పెట్టుకున్నావా, చాలా బాగుంది అని బామ్మ అంటుంది. నేను ఐఏఎస్ పాస్ అయినప్పుడు కూడా ఇంతలా సంతోషపడలేదు కేదార్ అని బామ్మ చెవిటికి దాత్రి చెప్తూ ఉంటుంది. అమ్మ మాకు మీటింగ్ ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా అని అతను అంటాడు. మనవడా పెళ్ళయిందా అని బామ్మ అడుగుతూ ఉంటే లేదని కేదార్ అంటాడు. త్వరలోనే నీకు చక్కని చుక్కలంటే అమ్మాయితో పెళ్ళవుతుంది సరేనా అని బామ్మ చెప్తుంది. ఇక కేదార్ సిగ్గుపడుతూ అలాగేనంటూ ఉంటాడు. ఇంకా దాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది.
అందరూ కూడా హాల్లోకి వస్తుంటారు. ఈ బామ్మ ఏంటి నీకేమో వర్షాలు కలుపుతుంది, నాపైనేమో కోపంగా చూస్తుంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఏదో ఊరికే వయసు అయిపోయింది కదా, అలా వర్షాలు కలిపి ఉంటుందిలే, మనం పోలీసులమని చెప్పి ప్రతిదీ కూడా ఇలా అనుమానంగా చూడకూడదు ధాత్రి అని కేదార్ అంటాడు. ఏమో నాకైతే తేడా కొడుతోంది అని ధాత్రి చెప్తుంది. నిన్ను మనవడ అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావా అని అతను అడుగుతుంటే కొంచెం ఫీల్ అయ్యామనుకో, కానీ ఆవిడెందుకు అలా వర్షాలు కలిపి మాట్లాడుతుంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది కదా, కేదార్కి ఇచ్చి సంబంధం చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆవిడ అలా మాట్లాడుంటుంది అని అతను అంటాడు. మీకు అమ్మాయి ఉందా సార్? సూపర్ సార్. ఏం చేస్తుంది సార్ అని అడుగుతూ ఉంటే ఐపీఎస్ కంప్లీట్ చేసేసింది, ఫీల్డ్ ట్రైనింగ్ కోసం మీ టీంలోనే చేర్పిద్దామనుకుంటున్నాను, పేరు మేఘన అని అతను అంటాడు. అమ్మాయి ఉందా అని అంత ఆతృతగా అడుగుతున్నావేంటి అని ధాత్రి కేదార్ని కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటుంది. అంటే లేదు, ఊరికే ఏదో వివరాలు తెలుసుకుందామని, మరేం లేదు అని కేదార్ చెప్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇవ్వకపోతే నీకుంటుందిలే అని ధాత్రి చెప్తుంది. అయ్యో నా ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అంటే ఘోరంగా ఉందేలా ఉందే అని ఇంకా కేదార్ అనుకుంటాడు. మేఘన నిద్రపోతూ ఉంటుంది. కింద పోలీస్ అట, ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, నువ్వు ఇలా ముద్దు ముఖంలా నిద్రపోతూ ఉంటే నువ్వెలా పోలీస్ అవుతావే, వచ్చి ఒకసారి ఆ అబ్బాయిని చూడవే, చాలా బాగున్నాడు, ముద్దు ముఖం దానా లేవే అని బామ్మ మేఘనాని నిద్ర లేపుతూ ఉంటుంది.